ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఏబు గ్రంథం 34 అధ్యాయం 10వ వచనం. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్యాయం చేయడం, మోసం చేయడం అనేది మనుషుల మధ్యలో జరిగేటువంటి ప్రక్రియ. తల్లిదండ్రులకి బిడ్డలకి తల్లిదండ్రులకి, భార్య భర్తకి, భర్త భార్యకి అన్యాయం చేసినట్లు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న బంధాలకి ఏమాత్రం విలువ లేదు కాబట్టి ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు. చాలామందికి వారికి కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుడు అన్యాయం చేశాడని కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా ఉంటుందేమో కానీ, వారైనా మరుస్తారేమో కానీ, దేవుడు మరిచే దేవుడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులైనా అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు. దేవుడు చెప్పిన మార్గంలో నడవకుండా మన ఇష్టానుసారంగా జీవించి లేనిపోని కష్టాలు కొన్ని మనం తెచ్చుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎన్నో సమస్యలను తెచ్చుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఏమని సెలవిస్తుందంటే, ఆయన ఎవరికి కూడా అన్యాయము చేసేటువంటి దేవుడు కాదు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు కలుగుతున్నప్పుడు దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడా, దేవుడు ఏమన్నా నన్ను మర్చిపోయాడా అనేటువంటి ఆలోచన ఉద్దేశంలోకి మనం వెళ్ళకోకుండా దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని దేవుని వైపు చూడగలిగితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రాలైన దేవా, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. దేవుడు అన్యాయం చేయుట అసంభవము అని మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం అన్నారు. ఈ లోకంలో మనుషులు ఎవరికైనా అన్యాయం చేయవచ్చేమో కానీ మీ మీద ఆధారపడినటువంటి వారికి ఎవరికి మీరు అన్యాయము చేయరు. నమ్మకమైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా మీరు సహాయం చేస్తారు. ప్రభా, ఎవరి జీవితాల్లోనన్నా శోధించబడినప్పుడు, మీ మీద నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు, వారి జీవితంలో కలిగిన కష్టాలను బట్టి, సమస్యలను బట్టి దేవుడు అన్యాయం చేశాడనేటువంటి మాట రానియకుండా న్యాయం చేయగల నైనా మీ వైపు చూసి వారి జీవితాలను గొప్ప ఆదరణ పొందుకుని సహాయం చేయండి. ప్రభా, ఈ దినపు వివాహాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, పరిచర్య, పిల్లల యొక్క స్కూళ్ళు, కాలేజెస్, చదువుల విషయాల్లో కూడా మీరు తోడుకుండి ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థన చేస్తున్నాము, నడిచినాము తండ్రి.